ఐటీడీపీ జన సైకోల దాడికి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు. 20 లక్షల రూపాయలు జగన్ గారు సహాయం విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందేనని అధికారులకు చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. గీతాంజలి కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా సైతము విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఆవిడకు ఇల్లు వచ్చింది, అమ్మ ఒడి 4 సార్లు వచ్చింది, అన్ని రకాల పథకాలు తన ఇంటికి రావడంతో ఆమె ముఖంలో చిరునవ్వు, కల్మషం లేనటువంటి నవ్వు, చాలా చక్కగా ఆమె ఉంది. అప్పటి వరకు అంతలా నవ్వుతూ అంతలా కేరింతలు కొడుతూ తిరుగుతున్న మహిళ రాత్రికి రాత్రి ఆత్మహత్య చేసుకోవడం, ఆసుపత్రి పాలవ్వడం, కోమాలోకి వెళ్ళిపోవడం. ఎవరయ్యా కారణం అంటే ఐటీడీపీ బ్యాచ్ జన సైకోలు. వీళ్ళ వల్లే. వాళ్ళ భర్త కూడా అదే చెప్తున్నారు. సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగు, వాట్సాప్కి పంపించిన బూత్ మెసేజ్ల వల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి.